కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెదవోగిరాల గ్రామంలో సంక్రాంతి సందడి నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్నటి నుంచి కూడా బరుల వద్ద పందెపు రాయుళ్లు పందెపు కోటలను పోటీకి దించుతున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక బరులను ఏర్పాటు చేసి ఈ కోడి పందాలను నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే కోడి పందాలు నిర్వహిస్తారో ఆ విధంగానే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెదవోగిరాల కోడి పందాల బరుల దగ్గర ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఈ బర్రె దగ్గర ఫ్లోటింగ్ అనేది కనబడుతుంది. పందెపు రాయుళ్లు వారి పుంజుల్ని బరిలో దించేందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న ఎట్లా ఉంది బరి, ప్రస్తుతం ఈరోజు క్రౌడ్ ఎలా ఉంది? నిన్న అనూహ్యమైన స్పందన లభించింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా మేము ఫస్ట్ టైం అనమాట. మా ఫస్ట్ 10వ తారీఖు నుంచి ఎడ్ల పందాలు పెట్టాం. 10, 11, 12. 13వ తారీఖు మహిళా తల్లుల కోసం ముగ్గులు పోటీలు నిర్వహించాం. 14, 15, 16 ఈ కోడి పందాలు, గొరిపోతు పందాలు నిర్వహణ పెట్టాం. చాలా బాగా సక్సెస్ అయిందండి. నిన్నైతే క్రౌడ్ విపరీతంగా వచ్చారు, వేలల్లో తరలి వచ్చారు సంక్రాంతి సంబరాల కోసం. మన తెలుగు సాంప్రదాయం అన్నమాట, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దాన్ని మనం కాపాడుకుంటూ ఈ కోడి పందాలు అనేది మిగతా రోజుల్లో కాకుండా ఈ పండగ 3 రోజుల మటుకు తప్పకుండా నిర్వహించేట్టు పాలకులు కూడా అవకాశం ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా తెలియజేస్తున్నాం. నిన్న మీరు చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది? సంక్రాంతి సంబరాలకు సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా బర్రెల వద్ద సందడి నెలకొంది. ఈ కోడి పందాలను చూసేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు తెలంగాణ నుంచి కూడా ఈ కోడి పందాల బర్రెల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. రైతులు పంట ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ సంక్రాంతి పండుగను చేసుకుంటారు. ప్రధానంగా భోగి, అలాగే సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా చాలా ఉల్లాసంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంటారు. ముగ్గులు పోటీలు, అలాగే గంగిరెద్దుల ఆటలు, పొట్టేళ్ల పందాలు, అలాగే ఆవుల బల ప్రదర్శన, ఎద్దుల బల ప్రదర్శన, ఆవుల అందాల పోటీ, ఇలా అనేక రకాల యాక్టివిటీస్ ఈ సంక్రాంతి సందర్భంగా చేస్తూ ఉంటారు. అలాగే వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కూడా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వారి స్వగ్రామాలకు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా సందడి వాతావరణంలో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కోడి పందాలు. ఈ 3 రోజులు కూడా భోగి, అలాగే సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రధానంగా కోడి పందాలు నిర్వహిస్తుంటారు. సాంప్రదాయబద్ధంగా ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో ఆచారంగా సాంప్రదాయబద్ధంగా వస్తున్న తీరుగానే ఈ కోడి పందాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ కోడి పందాలకు సంబంధించి కూడా 3 నెలల ముందుగానే ఈ కోడి పందాలకు శిక్షణ ఇస్తే ఈ కోడి పందాల బరిలో నిలుపుతూ ఉంటారు. అలాగే ఈ బరిలో ఎట్లా కొట్లాడాలి ఏంటన్నది కూడా వాటికి సపరేట్గా శిక్షణ ఇస్తూ ఉంటుంది. మరొకవైపు బరిల వద్ద ఈ కోడి పందాలకు వచ్చేవారు వారి కోసం ప్రత్యేకంగా బహుమతులు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం పెదవోగిరాల బరి దగ్గర ఉన్నాము. ఈ బరిలో అయితే మోటార్ బైకులు, అలాగే స్కూటీ, ఒక కారును కూడా బహుమతిగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ 3 రోజుల పందాల్లో ఎవరైతే విజయం సాధిస్తారో వారికి ఈ బహుమతి ప్రదానం అనేది చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాల బరుల వద్ద సందడి వాతావరణం అయితే నెలకొంది. వారి పుంజుల్ని ఈ పోటీలో దించేందుకు ఎక్కువ శాతం మంది బరుల వద్దకు వస్తున్నారు. మరొకవైపు ఈ కోడి పందాలను వీక్షించేందుకు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ కోడి పందాలు వీక్షించేందుకు రావడంతో బరుల వద్ద ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, పెదవోగిరాల, కృష్ణా జిల్లా.